ఇవాళ రోజ్ కుక్స్ అందరు చేసే విధంగా కాకుండా కొబ్బరి పాలతో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కొబ్బరి పాల కోసము కొబ్బరికాయను పగలగొట్టి చిన్న చిన్న ముక్కలుగా తీసి పెట్టుకోవాలి. ఇలా చిక్కటి పాల కోసము ముదురు కొబ్బరిని మనం చూసి తీసుకోవాలి. ఇందులో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే మనం గ్రైండ్ చేసుకోవడానికి సులభంగా ఉంటుంది. ఇందులో చూపిస్తున్న విధంగా తగిన నీళ్లు పోసుకుంటూ తయారు చేసుకున్న పేస్ట్ని వడగట్టి కొబ్బరి పాలను తీసుకోవాలి. వడగట్టిన మిశ్రమాన్ని ఇంకొకసారి మిక్సీకి వేసి పాలు తీసుకోవాలి. కొబ్బరి పాలు ఈ మాత్రం చిక్కగా ఉంటే సరిపోతుంది. రోజ్ కుక్ మిశ్రమం తయారీకి 2 కప్పులు లేదా 1/2 కేజీ పంచదారను తీసుకుంటున్నాం. 4 నుండి 5 యాలకులు వేసుకొని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పంచదార పొడిని వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి. కేజీ మైదా పిండి, 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. వీటిని చక్కగా కలుపుకోవాలి. ఇందులో 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి పాలను కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండలు లేకుండా మెత్తటి మిశ్రమంగా తయారు చేసుకోవాలి. రోజ్ కుక్స్ మిశ్రమం ఇంత జారుగా ఉంటే రోజ్ కుక్స్ మనకి క్రిస్పీగా వస్తాయి. రోజ్ కుక్స్ అచ్చును శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి. బాండీలో నూనె పోసుకొని రోజ్ కుక్స్ అచ్చు అందులో ఉంచి నూనె బాగా వేడెక్కే వరకు హై ఫ్లేమ్లో ఉంచాలి. పిండిని ఈ విధంగా చిన్న గిన్నెలోకి తీసుకుంటే రోజ్ కుక్స్ అచ్చు ముంచి నూనెలో వేయడానికి సులభంగా ఉంటుంది. నూనె బాగా వేడెక్కాక అచ్చును పిండిలో ముంచి ఈ విధంగా నూనెలో వదలాలి. అచ్చును పిండిలో పూర్తిగా ముంచకూడదు. ఈ విధంగా అచ్చును ఊపుతూ పిండిని నూనెలో వదలాలి. రోజ్ కుక్స్ లైట్ బ్రౌన్ కలర్లో ఉన్నప్పుడే నూనెలో నుంచి తీసేయాలి, లేదంటే మాడిపోతుంది. ఈ విధంగా చేసుకుంటే చక్కటి క్రిస్పీ రోజ్ కుక్స్ తయారవుతాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి.